ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. యాక్చువల్ గా మాది మాధవరం కాదు, ధూల్పేట. ధూల్ ఎక్కువ అన్నమాట. ఒక చిన్న షార్ట్, ఆ షార్ట్ లో కూడా ఒక చిన్న సీన్, ఒక చిన్న షార్ట్ తీయడానికి ఇప్పుడు దగ్గర దగ్గర 83,000 1,00,000 ఖర్చు పెడతాను. ఫోన్ ఎలా పగిలిపోయిందో క్లిప్ లాస్ట్ లో ప్లే చేస్తా చూడండి, చాలా కామెడీగా ఉంటుంది. ఆ క్లిప్ మీరు ముందే చూసింటారు. ముందే చూసింటారు కానీ గ్రహించండ్రు. ఫోను పిచ్చలు పగిలిపోయింది. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఫ్రంట్ చూడండి కెమెరాస్. యాక్చువల్గా ఈ మోడల్ వచ్చేసి 12 మినీ అనమాట. ఇప్పుడు మనం అయితే ఇంకో మొబైల్ తీసుకోవడానికి వచ్చినాము. కెమెరా బ్యాక్ కెమెరా అట్లా ఆన్ అవుతుంది, కాకపోతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పడుతుంది. ఫ్రంట్ క్యామ్ అయితే అస్సలు పని చేయట్లా. ఫ్లాష్ వెలుగుతుంది, మళ్ళీ కొద్దిసేపటికి ఆరిపోతుంది. ఖచ్చితంగా చూడండి ఎంత బాగా ఫ్రంట్ క్యాము బ్యాక్ క్యాము కెమెరా ప్లేస్మెంట్ లోనే పోయింది, ఇంకెక్కడ పగల్లా. సుడి గుండంలోకి లాగేసింది. అనవసరం, అసలు ఫోన్ కొనాలని అసలు లేదు. యాక్చువల్గా బిగ్ బిలియన్ డేకి తీసుకుందాం అనుకున్నా, ఇప్పుడు అంత ఖర్చు అనవసరం లే అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు పగలగొట్టుకోలేకపోయినా ఇప్పుడు పగలగొట్టుకున్నా. ఫోన్ తీసుకోవడానికి అయితే కడపలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి అయితే వచ్చేసినాము. నాని రాలేదు అనమాట, మల్లెల మంచం రాలేదు, పుట్టిగాడు వచ్చిండు, వద్దు శ్రీరామ్ వచ్చిండు, తెల్లారులు వచ్చిండు, మల్టీమోలా ఎక్స్పెరిమెంట్స్ వీళ్ళందరూ అయితే వచ్చిండు అనమాట. ఫస్ట్ టైం iPhone 17 కనుక చూస్తాను. iPhone 17 అయితే తీసుకోవడానికి వచ్చినాము. ఖర్చులో ఖర్చు, అబ్బా అనవసరం. అది యాక్చువల్గా షూట్ అయిపోయింది, దూలు ఎక్కువ కదా మనకి. ఆ మరుసటి రోజు పోయి ఆ షాట్ కావాల్సిందే అని చెప్పేసి 2-3 సార్లు లాగిండు. నాకు షాట్ నచ్చలే, బాగా రాలేదని చెప్పి మనం లాగినాం, పగిలిపోయింది. యాక్చువల్గా కొనాలని అయితే ఇంట్రెస్ట్ లేదు. కెమెరాస్ వర్క్ అయినా కూడా నేను ఇట్లా రన్ చేసిండేవాడిని. ఇంకా తప్పట్లేదు, మనకి కెమెరా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి కదా వీడియోస్ తీయాలంటే. అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా సరిగా రావట్లేదు, డే బై డే వస్తున్నాయి. ఇక నుంచి ఫోన్ తీసుకున్నామంటే కంటిన్యూస్ గా వస్తాయి అనమాట. ఒక చిన్న షార్ట్ ₹1,00,000 ఈక్వల్ టు 1 lakh. ఫోన్ కూడా పగలగొట్టింది నేనే. ఖర్చు కూడా ఈడే కడతాడు అయితే. అందుకే కదా కడుతున్నా. మళ్ళీ నేను ఇప్పుడు కడతా కానీ తర్వాత నాకు ఇచ్చేయి. సరేలే మా మామ పేరు మీద అయితే తీసుకుంటున్నా. నా బజాజ్ కార్డు ఉంది కానీ నాది బ్లాక్ అయిపోయింది. ఈ రోజు పోయి తీపిస్తే వాళ్ళు 2-3 రోజులు టైం పడుతుంది అన్నారు. మనకి ఆగదు కదా. నైట్ 7 అవుతుంది, 7:30 అవుతుంది. ఈ టైంలో వచ్చినాము ఫోన్ తీసుకునే దానికి. సో ఇక్కడ ఏమంటారా, ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే ఐఫోన్ ని ఆ పేపర్ లేపేటప్పుడు ఉంటది, ఆ పీల్ అది లాగేటప్పుడు ఏదో లాగడాన్ని ఏమంటారా, నేననింది ఏంది నువ్వు బాబోయ్ ఈడి ఎదవండి చెప్తే ఒప్పుకోడు. మేమంతా ఎదవలు, అది వేరే విషయము. బాధగా ఉంది, అంటే కొత్త ఫోన్ వస్తానని ఆనందపడాలన్నా, జోబిలోంచి డబ్బులు పోతానని బాధపడాలి కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం. అలీం తినిపిలా ఇప్పుడు గీడు. ఎవరు పార్టీ ఇవ్వాల్సింది, ఎవరు నువ్వు, నేను ఎందుకు ఇవ్వాలి? యాక్చువల్ గా వరుసగా పార్టీలు ఉన్నాయి, వీళ్ళందరి ఛానల్లో మానిటైజేషన్ అయిపోయింది. కుట్టిగాడి ఇవ్వాల పార్టీ, ఈడి ఇవ్వాల పార్టీ, వీడి ఇవ్వాల పార్టీ, వీడి ఇవ్వాల పార్టీ. సో 5 పార్టీలు ఉన్నాయి ఆన్ ది వే. అంటే అయిపోయింది మానిటైజేషన్. నాదే పార్టీ అంత చూడండి ఎంత దుర్మార్గంగా ఉండారంటే వీళ్ళు, మా వాళ్ళు ఎంత దుర్మార్గం. 6 పార్టీలు ఉన్నాయి, ఈడిస్తాడు 6 పార్టీలకి. అటైతే మల్లెల మంచం కాదు అయింది ఆడ. ఏమో ఇది ఇంకా అవ్వట్లేదు, అయితే ఆ దేవుని కృప. ఇంకొకటి 6వ పార్టీ వచ్చి మల్లెల మంచం ఇల్లు కడతాను కొత్తగా. అటైతే 6వ పార్టీ మల్లెల మంచం ఇల్లు కట్టిండు, కుట్టిగాడు దగ్గిండు. ఒకటి ఇచ్చింది ఆ సినిమా బర్త్డే పార్టీ. మాకు ఈ నెల ఎందుకో మాకే మా టీం మొత్తానికి కలిసి రాలా. ఎండింగ్ 2025 ఎండింగ్ మీకు అట్టే ఉందా, ఓన్లీ మాకు మాత్రమే ఇట్టుందా చూడండి గాయస్. 2 నిమిషాలు మళ్ళా వద్దాము, ఇదేదో కొద్దిగా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది.
మళ్ళీ కలుసుకుందాం ఒకవేళ ఇప్పుడు పొరపాటున అన్నుండి మాకు చెప్పిండు కాబట్టి మాకు కొంచెం అదే అన్నం లేకపోతే మమ్మల్ని గొర్రె చేద్దామనేలా నమ్మాలంక గైస్ ఇటు చూడండి మాకేం తెలియదు అని చెప్పి వాడు చెప్పింది మేము నమ్ముతామని చెప్పి ఏందేందో చెప్తాం కానీ మేము నమ్మను. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఫోన్ వస్తుందా రాదా అనే దిగాలుగా ఉన్నాం. 50-50 ఛాన్సెస్. ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఇదైనా బాగుంటది కలర్. వాడు నవ్విద్దాం రండి. మా వాడు ఫోటోకి సిగ్గుపడతాడు చూడండి ఇప్పుడు. సో ఫైనల్ గా మా మామ పేరు మీద బజాజ్లో వచ్చేటట్టుంది, కానీ 50,000 వచ్చింది లోన్ అమౌంట్. డౌన్ పేమెంట్ 30,000 చిల్లర కట్టాలా. నేను డౌన్ పేమెంట్ ఏం లేకుండా చూద్దాం అనుకుంటున్నా. నాది కార్డు బ్లాక్ అయింది. లేకపోతే అన్న ఇప్పుడు డౌన్ పేమెంట్ ఏంది? డౌన్ నుంచి కట్టాలా? అప్ నుంచి కట్టాలా? వెనకాల గట్టి సరిపోతుంది. ఇట్లాంటి మాట్లాడితే నాకు ఎక్కడో కాలేదు. నీ ఫోన్ బాగుండదు. నానిగాడు ఒక్కడే మిస్ అయ్యిండు గాయస్. లేకపోతే కొంచెం నాని ఉంటే ఇంకా ఆడుకున్నా. వాడిని అయితే ఇంకా ఆడుకునింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వెయిటింగ్ ఎట్టో కట 17 ఫోన్ వచ్చిందంటే చల్లగా రేపు నుంచి ఈసారి సెల్లు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా గాయస్. ఈసారి పగలగొట్టను. బిల్లు కట్టాలా. ఇప్పుడు మనం డౌన్ పేమెంట్ అన్నీ కలుపుకొని ఇప్పుడు ఎంత కట్టాలంటే 33,829 రూపాయలు కడతాము. ఫైనల్గా బిల్లు అయితే కట్టేసినాం గాయస్. దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేయాలా? కాదు ఓకే. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. 20K క్యాష్ తీసుకోండి. యూట్యూబ్లో వస్తుంది. మా మామ దాంట్లో నుంచి అయితే అది ఏందో డిక్లైన్ అయింది. సో వాళ్ళు 5 minutes టైం చెప్పారు. మన అందరికీ ఎవరిది వస్తే వాళ్ళది కొట్టేయడమే. సో మనమైతే ఇక్కడ ఏమన్నా మోడల్స్ ఏమన్నాయో చూద్దాం రండి. 16 కూడా అవైలబుల్లో ఉంది. మనకి 17 దొరకట్లే స్టాక్. 17 Pro Max ఉంది. యాపిల్ వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫోల్డబుల్ జెడ్ ఫోల్డ్. ఐఫోన్ వాడే మళ్ళీ ఆండ్రాయిడ్ వాడాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కెమెరాస్ బాగుంటాయి ఐఫోన్లో. నాకు ఇంకా వెయిట్లో నచ్చవు అంతగా. యాక్చువల్లీ ఐఫోన్ 17 స్టాక్ లేవు ఎక్కడ. ఆన్లైన్లో లేవు, ఆఫ్లైన్లో లేవు. మన అన్న మన కోసము ఏం పేరు అన్న అయితే మన కోసము తెప్పించి పెట్టినారు వేరే వాళ్ళ కోసమని. వాళ్ళకు కొద్దిగా లేదో పర్సనల్ రీజన్స్ మీద వాళ్ళు రాలా. ఆ ఫోన్ అయితే మనకి ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కంగ్రాట్స్. ఫైనల్గా అనుకునేది సాధించిన. వాళ్ళు 2 minutes టైం చెప్పారు మనకి. పైన ఏమున్నాయో చూద్దామని అయితే వెళ్తున్నాము. సో ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి పైన సెక్షన్లో. అన్ని డబల్ డోర్ ఫ్రిడ్జ్లే ఎక్కువ కనపడతాయి. ఇవన్నీ ఫ్రిడ్జ్లే. ఈ సెక్షన్ మొత్తం ఫ్రిడ్జ్ల సెక్షనే. ఏసీలు ఉన్నాయి ఇటు సైడ్ వస్తే. అదే ఇవన్నీ ఏసీలు గాయస్. కాంపాక్ట్గా చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు ఏసీలు. ఒకప్పుడు ఇంత బల్క్గా ఉండే ఏసీలు ఇప్పుడు చూడండి ఎంత స్లిమ్గా ఉన్నాయో. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఆగలేకపోతున్నాను సార్. ఇప్పుడు ఐఫోన్ పీకేటప్పుడు ఆ ఫీల్ ఉంటుంది చూడు. అరే చారి గారు మాట బూతులు తప్ప ఏ రావాలా? చూపిరా ఇటు చూపిరా. గాయస్ మనమైతే ఇప్పుడు అర్జెంటుగా టెంపర్ గ్లాస్ పౌచ్ చేపించడానికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ కలుసుకుంటాం. ఊరుకో నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో నా మాట విను. ఏపీహెచ్బి కాలనీ, రాజీవ్ పార్క్, బజాజ్ ఎలక్ట్రానిక్ స్టోర్ 2 వచ్చేయండి. మన తాహిర్ అన్న ఉంటాడు. అన్నను విజిట్ అవ్వండి. అన్నను చూపి. మన్సూర్ వచ్చేయండి. మన్సూర్ మొబైల్ సిటీలోకి అయితే వచ్చినాము. పౌచ్ అండ్ టెంపర్ గ్లాస్ వేయడానికి అయితే చూద్దాం ఏ పౌచ్ బాగుంటుంది ఏంటనేది. డిస్కౌంట్ ఇస్తాం లేదా? ఓకే లేదు బ్రో. టెంపర్ గ్లాస్ అయితే ఎడ్జెస్. సో గాయ్స్ ఐఫోన్ అయితే రెడీగా ఉంది. ఇంటికి వెళ్ళి మాట్లాడతాం. మిగతా అదే ట్రావెలింగ్ వద్దు. సో ఇంటికి వెళ్ళి కలుసుకుందాం. సో గాయ్స్ నిన్నైతే మనకి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంక ఎడిటింగ్ చేసుకొని వ్లాగ్ అయితే తీయలేదన్నమాట. మమ్మీ ఎలా ఉంది ఫోన్? బాగుంది. ఎంత? ఇది 85,000 దాకా పడింది మనకి. కొంచెం ఎక్కువే కానీ తప్పదు మనకి వీడియోలకి షూట్ చేయడానికి. ఇంకా ఫోన్ లేదు మన దగ్గర.
ఐఫోన్ 12 మినీ మొత్తం పగిలిపోయింది చూపించిన కదా. ఇప్పుడు అది ఎలా పగిలింది అనేది మీకు వీడియో ప్లే చేస్తా చూడండి. సరిపోదా? ఆ విలువేంటి మనం కొంటా ఉంటాం, కొనడం పెద్ద విషయం కాదు, వాటిని జాగ్రత్తగా పెట్టుకోగలగాల. ఫోన్ నాకు ఒక 2 ఇయర్స్ బాగానే 2 ఇయర్స్ ఎక్కడ ప్రాబ్లం అవ్వాల, చిన్న మిస్టేక్ వల్ల ఫోన్ అంతా కెమెరాలన్నీ బయలుపోయినాయి. సో ఇంకా ఆ ఫోన్తో వీడియోస్ తీయలేం కాబట్టి ఇప్పుడు నేను చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు ఏ ఫోన్తో రికార్డ్ చేస్తారు, ఏ ఫోన్తో రికార్డ్ చేస్తూ ఉంటారని. నిన్నటి వరకు అయితే 12 మినీతో, ఈ రోజు నుంచి అయితే ఐఫోన్ 17 అయితే షూట్ చేస్తాం అనమాట మేము. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో ఇంత మచ్ బాయ్.